నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. నేను ఒక పేషెంట్ షుగర్ డయాబెటీస్ ఉంది ఆ పేషెంట్కి, అంటే వేరే స్పైన్ ప్రాబ్లంతో వచ్చి నాకు సపోటాలు అంటే ఇష్టం ఉన్నది, సపోటా తినచ్చా సార్ నాకు షుగర్ ఉన్నది అని చెప్పి అడిగారు అనమాట. సో దాని గురించి ఒకసారి వీడియో చేద్దాం అనిపించింది. ఈ సపోటా అంటే మామూలు అది మంచి స్వీట్ ఫ్రూట్, అందరికీ ఇష్టమే ఉంటుంది. అసలు యాక్చువల్గా ఇందులో ఏమేమి మనకి శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దామండి. ఈ సపోటాలో ఏంటంటే ఎక్కువ ఈ ఫ్రక్టోజు, సుక్రోజ్ అనే ఈ కార్బోహైడ్రేట్స్, అంటే మనకి స్వీట్ వచ్చే ఈ ఫ్రక్టోజు, సుక్రోజ్ వలన ఫ్రూట్కి ఈ స్వీట్నెస్ వస్తుంది, అంటే తీపిదనం వస్తుంది అనమాట. సో ఈ ఫ్రక్టోజు, ఈ సుక్రోజ్ కాంటెంట్ కొంచెం సపోటాలో ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఈ సపోటాలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూసే ఉంటారు తినేటప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ఫైబర్ గురించి మనం కొన్ని వీడియోస్లో కూడా నేను మాట్లాడాను. ఈ ఫైబర్ వలన అడ్వాంటేజ్ ఏంటంటే మన గట్ హెల్త్, మన లోపల పేగుల హెల్త్ మెయింటైన్ చేస్తుంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్ని, ఫైబర్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు మన గట్ హెల్త్ని మెయింటైన్ చేస్తాయి. రెండోది, మన తీసుకున్న ఆహారం నుంచి సడన్గా షుగర్స్ బ్లడ్లోకి అబ్జర్బ్ కాకుండా స్లోగా అబ్జర్బ్ అయ్యేటట్లు చూస్తాయి అన్నమాట. దాంతోపాటు మనకి ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం లేకుండా చూస్తాయి ఫైబర్స్ వలన. ఇవి ఉపయోగాలు. సో ఈ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ షుగర్స్తో పాటు ఈ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే మనకి కావాల్సిన వైటమిన్స్, ఎస్పెషలీ వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఈ రెండు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సపోటాలో. కొన్ని మినరల్స్ మనకి అంటే బోన్కి కావాల్సిన మినరల్స్, ఎస్పెషల్లీ కాల్షియము, ఫాస్ఫరస్, ఈ రెండు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం గురించి నేను ఎందుకు వీడియోలో స్ట్రెస్ చేసి చెప్తానంటే, ఈ పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల వలన ఈ పొటాషియం అనేది ఈ వ్యాసోడైలేటర్ అంటే ఏంటంటే మన రక్తనాళాలని ఓపెన్గా ఉంచుతుందన్నమాట, అంటే వెడల్పు చేస్తుంది. దీనివల్ల ఏంటంటే కంట్రోల్లో ఉండటం, బీపీ తగ్గడం, అంటే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బీపీ తగ్గడానికి పొటాషియం ఉపయోగపడుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటే మనకి ఇతరత్ర బీపీ వలన వచ్చే ఇతరత్ర ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రోక్స్ కానీ ఇటువంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ సపోటాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. రెండోది, మన బోన్కి కావాల్సిన కాల్షియము, ఈ ఫాస్ఫరస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీంతోపాటు స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ చాలా ఉంటాయి అందులో మెయిన్గా టానిన్స్ అని ఇంకొక గ్రూప్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవి సపోటాలో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనకు తెలిసిందే, మనకి వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్కి, మనకి వయసు పెరిగే కొద్దీ వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనం షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ స్ట్రోక్స్ కానీ, డిమెన్షియా, ఇవన్నీ క్యాన్సర్స్, ఏజింగ్ ప్రాసెసెస్ అన్నీ మన శరీరంలో జరిగే ఈ ఇన్ఫ్లమేషన్ వలన వస్తాయన్నమాట. సో ఈ టానిన్ స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇది దీనికి ఉండే న్యూట్రిషియస్ వాల్యూ, అంటే ఇన్ని మంచి మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఈ సపోటాలో ఉంటాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది షుగర్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా అనేదే పాయింట్ అన్నమాట. సో షుగర్ ఉన్నవాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలని మేము ఎలా గ్రేడ్ చేస్తామంటే, గ్లైసీమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. నేను అదివరకు కొన్ని వీడియోస్లో కూడా నేను చెప్పాను గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఆహారం తీసుకుంటే మన బ్లడ్ షుగర్ ఎంత క్విక్గా పెరుగుతుంది అనే దాన్ని బట్టి మనం ఈ గ్లైసీమిక్ ఇండెక్స్ చెప్తారనమాట. ఈ గ్లైసీమిక్ ఇండెక్స్లు 3 విధాలుగా ఉంటాయండి. ఒకటి లో గ్లైసీమిక్ ఇండెక్స్, ఇంటర్మీడియట్ ఆర్ మీడియం, లేకపోతే హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్. అంటే దీనికి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అంటే 55 అంతకంటే తక్కువ ఉంటే లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అన్నమాట. ఇవి షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది. అంటే మనకు ఈ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఈ యాపిల్స్ కానీ, ఆరెంజెస్ కానీ, గ్రేప్స్ కానీ, ఇవన్నీ ఈ లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్లో వస్తాయి అన్నమాట. అంటే ఇవి లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఈ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది.
అదే మీడియం ఆర్ ఇంటర్మీడియట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈ స్కోర్ అరౌండ్ 55 to 70 ఉంటుంది. ఈ సపోటా ఈ ఇంటర్మీడియట్ గ్లైసిమిక్ ఇండెక్స్లోకి వస్తుందన్నమాట. అంటే ఏంటంటే మరీ లో కాదు, మరీ హై కాదు. సో అందు గురించి ఏంటంటే ఈ దీంట్లో ఉండే ఫైబర్ కాంటెంట్ని దృష్టిలో పెట్టుకొని డయాబెటిక్స్ డెఫినెట్గా సపోటా తినొచ్చండి. కానీ ఏంటంటే ఈ ఫ్రక్టోజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి షుగర్స్ త్వరగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మామూలు ఈ న్యూట్రిషనిస్టుల రికమెండేషన్ ఏంటంటే రోజుకి ఒక హాఫ్ సపోటా అంటే సగం మాత్రమే షుగర్ ఉన్నవాళ్ళు మాది లేదు 2 రోజులకు ఒక సపోటా తీసుకుంటే సరిపోతుంది షుగర్ ఉన్నవాళ్ళు. అదే షుగర్ లేని వాళ్ళు పర్ డే అవసరం అంటే మీకు ఒకవేళ నిజంగా ఇష్టం ఉంటే రోజుకి 2 సపోటాల వరకు తీసుకోవచ్చు అన్నమాట. ఈ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే కొన్ని ఫ్రూట్స్ మనం చూసుకుంటే బనానా ఒకటి మీడియం దాంట్లోకి వస్తుంది, అది పైనాపిల్ ఒకటి. ఇవి కొంచెం డయాబెటిక్స్ వాళ్ళు చూసుకొని తింటే మంచిదన్నమాట. అదే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్కి వస్తే ఇప్పుడు మనకి ఈ సమ్మర్ సీజన్లో ఈ వాటర్ మెలాన్స్ మన పుచ్చకాయలు ఉన్నాయి కదండి, చాలామంది ఇది షుగర్కి మంచిది అని చెప్పి తినడం నేను చూశాను. ఈ వాటర్ మెలాన్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అన్నమాట. అంటే ఏంటంటే మనం తీసుకున్న వెంటనే షుగర్ ర్యాపిడ్గా పెరుగుతుంది. అందువలన షుగర్ ఉన్న వాళ్ళు ఇది చూసి అంటే చాలా తక్కువగా తీసుకుంటే మంచిదన్నమాట. సో సపోటా డెఫినెట్గా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. కానీ ప్రిఫరబ్లీ ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మంచిదండి షుగర్ ఉన్నవాళ్ళు.